మాట్లాడుకోవాలి. సార్, నేను పవన్ కళ్యాణ్ సభకి నిరాకరణ తర్వాత జరిగిన ప్రెస్ మీట్, ఆంధ్ర తెలంగాణ వాదాలపై వచ్చినటువంటి ఇప్పుడు డిస్కషన్స్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఒక గొప్ప ఆపర్చునిటీ ఆయనకు వచ్చిందని మిస్ అయిపోయారు. ఏంటి అంటారా, ఒకసారి అతీతంగా ఒక ట్రాన్సెండెంటల్గా థింక్ చేస్తే అర్థమవుతుంది అనమాట. అదేంటంటే నిన్న తెలంగాణ పోలీస్ పర్సన్స్ ఏంటంటే ఇక్కడ మాకు అక్కడ కుదరదు, 2000 మందికి పార్కింగ్ లేదు ఈ టైంలో, తర్వాత ఈ ఒక ఆంధ్ర తెలంగాణ ఒక ప్రాంతీయవాదం గత కొన్ని రోజులుగా పైకి రావడం, వీటి వల్ల మేము నిరాకరించామని చెప్పారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఒక్క స్టెప్ వేసి ఉంటే అద్భుతం జరిగి ఉండేది అనమాట. అదేంటంటే తెలంగాణ పోలీసులు దాన్ని నిరాకరించారు కాబట్టి ఈరోజు ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆమోదిస్తే అప్పుడు నేను బహిరంగ సభ పెట్టుకుంటాను అంటే ఒక అద్భుతంగా ఉండనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆపర్చునిటీ ఏది మిస్ అయ్యారంటే నిన్న ఆంధ్ర తెలంగాణ అనే వాదన లేకుండా ఈ యొక్క తెలుగు మాట్లాడే రాష్ట్రాలు విడిపోయినా తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకటే అని మెసేజ్ ఇవ్వగలిగే ఒక గొప్ప ఆపర్చునిటీ ఆయనకు వచ్చింది. కానీ ఆయన ఏంటంటే వెంటనే ఇక్కడే ఈ ప్రాంతీయవాదం ఇక్కడే అదే రోజు నేను సభ పెట్టాలి అని డిటర్మినేషన్తో సంకల్పంతో మళ్ళీ వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సభలో ఏం మాట్లాడాలని ఆయన అనుకున్నారో అదే ఆయన యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగిపోయిందనమాట. కానీ ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులకి తర్వాత తెలంగాణలో ఉన్న నాయకులు అపోజిషన్ రూలింగ్ అక్కడ రూలింగ్ అందరూ తర్వాత వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికలకి 2029 ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి వీటన్నిటికీ వ్యూహకర్తలకి నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పీపుల్ గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడానికి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా అసలు నో ప్రామినెన్స్ అండి, అసలు ప్రామినెన్సే ప్రజలు ఇవ్వడంలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ ఆల్మోస్ట్ నా అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే 1 కోటి ఎంతమంది ఉన్నారంటే 1 కోటి పెళ్ళిళ్ళు అటు ఇటు జరిగి ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని విడదీయగలుగుతారా మీరు? ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతిని అక్కడ ఇక్కడ ఉన్నదాన్ని విడదీయగలుగుతారా? కృష్ణా గోదావరి నదులు చక్కగా ప్రవహిస్తూ ఉంటాయి, రెండింటిని కలిపి వాటిని విడదీయగలుగుతారా? చరిత్రని విడదీయగలుగుతారా మీరు? ఇక్కడున్న నేతలకు అక్కడ ఇళ్ళు, అక్కడున్న నేతలకి ఎక్కడ ఇళ్ళు. మీరు ఎందుకు విడిపోరు? మీ పిల్లలు ఎక్కడ చదువుతారు, అక్కడ చదువుతారు, మీరు ఎందుకు విడిపోరు? ఇక్కడ నాయకులు కూడా ఈ తెలంగాణ అక్కడ కూడా మళ్ళీ తర్వాత అమెరికా వెళ్తే అక్కడంతా మనందరం తెలుగు వాళ్ళం రా, అక్కడ అవి తానా అని ఇవన్నీ అవి, మరి అక్కడ ఎందుకు విడిపోవడంలా? ఇక్కడ ప్రజల్ని మీరు విడదీయగలుగుతారా? ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని చూసి ఏదో జబర్దస్త్ ప్రోగ్రాంలా చూసుకుంటున్నారు పీపుల్. చూడండి, ఆర్టికల్ 1 నుంచి 4 వరకు మీరు చదవండి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఈ యొక్క చట్టసభల్లో పార్లమెంట్ ఇక్కడ తర్వాత సీఎంలు అయినప్పుడు చేశారు. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇంత 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కొన్ని వందల బస్సులు తెల్లారి హైదరాబాద్ వస్తాయి, మళ్ళీ ఈవినింగ్ అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్లు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాయి. ఈ పిండి ఇవన్నీ చూడండి, ఇవన్నీ చూసి ఆల్రెడీ విడిపోవడాన్ని ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు. దాన్ని ఈవెన్ కేసీఆర్ గారిని ఒక్క విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన రాజ్యాంగబద్ధంగా ఇటు ఆంధ్ర తెలంగాణ ఆయన తీసుకొచ్చారు, ఓన్లీ డెవలప్మెంటల్ ఓరియంటేషన్ తీసుకొచ్చారు. I had been clearly observed that movement even మిలియన్ మార్చ్ టైంలో కూడా ఆయన ఎక్కడ ప్రాంతీయవాదం రెచ్చగొట్టి ఆంధ్ర పీపుల్ మీద అటాక్ అనేది ఎక్కడ జరగలే. అలా జరుగుంటే కాంగ్రెస్ అసలు ఇవ్వలేదు అక్కడ పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో. చాలా జాగ్రత్తగా ఆయన అభివృద్ధి అనే దాన్ని మాత్రమే తీసుకొచ్చారు, నీళ్లు నిధులు నియామకాలు అలాంటిదే ఒక్కటే తీసుకొచ్చారు. భారతదేశంలో ఉప ప్రాంతీయ సంస్కృతులు కూడా ఉంటాయి. ఈ ఆంధ్ర అనే ఒక ప్రాంతీయ సంస్కృతిలో ఉప ప్రాంతీయ ఒక సంస్కృతి తెలంగాణ ఉంటుంది, లేకపోతే అది ఉప ప్రాంతీయ అవుద్ది. ఇలా విడదీయడం కూడా కష్టమే నేను చెప్పాలంటే. ఇదంటే దాని భాగంగా అభివృద్ధి భాగంగా తెలంగాణ ఏర్పడింది. ప్రాంతీయ తత్వం మీద తెలంగాణ ఏర్పడలే, అభివృద్ధి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంటల్ ప్రాసెస్ ఇక్కడ జరిగింది. ఏం జరిగింది? జిఎస్డిపిలో నెంబర్ 1 వెళ్ళిపోయింది, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నెంబర్ 1 వెళ్ళింది, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవుతుంది. ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ ఇప్పుడు తెలంగాణలో సౌత్ ఇండియాలో టాప్ ఉంది. ఇవన్నీ మనం గమనించాలి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనించకుండా వచ్చే ఎలక్షన్లే దృష్టిలో పెట్టుకుని ఎలా వెళ్ళాలి, తర్వాత ఈ కూటమి వెళ్ళాలి, వెళ్ళాలి, ఇవి వెళ్ళకూడదు. అంటే ప్రజల్ని విడదీసే విధంగా రాజకీయాలు చెయ్యకూడదు అనేది ఇక్కడ అభిప్రాయం అండి. ఈ విషయాన్ని ఒక అతీతంగా ఆలోచించే నేను చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ని విడదీయడం అని ఇప్పుడు దీనికంటే పెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో కూడా విదర్భ మూమెంట్ జరుగుతుంది, కానీ దాన్ని విడదీయలే. తమిళనాడుని విడదీయలే, దీనికంటే పెద్ద రాష్ట్రాలు పాపులేషన్ వీటి పరంగా కర్ణాటకను విడదీయలే, గుజరాత్ని విడదీయలే, మధ్యప్రదేశ్ని చిన్న డివైడ్ చేశారు, అది అలాగే ఉంది. రాజస్థాన్ చాలా పెద్ద రాష్ట్రం అలాగే ఉంది.
కానీ ఆంధ్రప్రదేశ్నే ఎందుకు విడదీసి డార్జిలింగ్ జరుగుతుంది, డార్జిలింగ్ విడదలే 24 సెపరేటిస్ట్ మూమెంట్లు జరుగుతున్నాయి ఇండియాలో గత 2-3 దశాబ్దాలుగా. కానీ తెలంగాణ అనేది ఫామ్ చేశారు. దాని వెనకాల ఉన్న కారణాలను మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకు తెలంగాణ ఫామ్ అయింది, మిగిలిన రాష్ట్రాలు ఎందుకు ఫామ్ చేయలేకపోయారు ఇండియాలో, ఏమైనా గమనించారా? దాని వెనకాల కుట్ర కోణం ఉందా, లేకపోతే తెలంగాణ ఏర్పడడానికి అంత కాన్స్టిట్యూషన్ అంత ప్రజాస్వామ్యబద్ధంగా అన్నీ కుదిరినాయా? ఇన్ని విషయాల మీద మాట్లాడకుండా ఎప్పుడూ గడిచిపోయింది, 12 సంవత్సరాలు గడిచిపోయింది, మళ్ళీ తీయడం ఆవేశపూరితంగా మాట్లాడకూడదండి. ద ఫోకస్ ఆన్ ది డెవలప్మెంటల్ ప్రాసెస్, ఫోకస్ ఆన్ ది ఇండియా చాలా ఇంపార్టెంట్ టైంలో ఇప్పుడు మనం క్రాస్ రోడ్స్లో ఉన్న అలాంటి విషయాలు మాట్లాడితే జెన్ ఆల్ఫా చాలా విపరీతంగా నవ్వుకుంటారు అయితే మిమ్మల్ని చూసి. సార్, ఒక పక్కేమో సీజ్ ఫైర్, శాంతి చర్చలు, కానీ ఇరాన్ అమెరికాల మధ్య భీకర సమరం. అసలు